సార్ మీరు నాకు ఎందుకు పిలిచారో కొంచెం వీడియోలో వివరించి చెప్పగలుగుతారా? మీకు సమస్య ఏంటి పూర్తిగా చెప్పండి సార్. మేము 8 ఎకరాలు తోట వేసాము. 8 ఎకరాలు తోట వేసారు. ఈ తోటకి ఆకులు అన్ని పండాకు వస్తుంది, కింద పండాకి ఇలా వస్తుంది, పండాకు వస్తుంది, కాయ వంకర వస్తుంది, కాయ వంకర ఇలా వస్తుంది, ఇలా వంకర వస్తుంది, ఇలా దగ్గరండి పూత రాలుతుంది, పూత కూడా రాలుతుంది. కాయ వంకర ఉంటే ఎవరు తీసుకోవచ్చు, ఇట్లా వంకర పోతుంది కాయ. అమ్మో దేవుడా, వంకర కూడా పోతుంది, ఇట్లా పూత రాలుతుంది. చాలా మందులు ఎక్కించాలి కానీ పని చేయట్లే. చాలా మందికి పని చేయట్లేదు. అంతకుముందు ఎక్కడ వాడారు మీరు? లోకల్ వాడుకున్నారు? లోకల్లోనే వాడాం. అసలు నువ్వు పిలవడానికి కారణం ఏంటి? మీరు ఇప్పుడు దీనికోసమే పిలిచాము. మీకు దీనికోసం పిలిచారు. అసలు దానికి కారణం ఏందని మీరు ఎప్పుడో పిలిచారు, నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని చోట్ల కొంచెం ముందు వస్తే బాగుండేది. మీరు కొంచెం ముందు అంటే సార్ అందరికి రైతులు కలవాలి కదా, కాబట్టి కాస్త లేట్ అయిన ప్రాసెస్ అయింది. సో మీకు చూపిస్తా, ఒకసారి వీడియో చూపిండి, క్లారిటీ చూపిండి. ఒకసారి ఇట్లండి, పురుగు కూడా ఉంది, చూస్తున్నారుగా మీరు. పురుగు ఉంటే అబ్జర్వ్ చేయండి. ఈ పురుగు ఉంటే మనకి కొంచెం బ్యాక్ తీ ఫోటో. పురుగు కూడా ఉంది. ఈ పురుగు ఉంటే మీరేం చేయండి, దాని ఏం గెలకండి. ఈ పురుగు ఉండే మనకి రసం మొత్తం పీల్చేస్తుంది. రసం మొత్తం పీల్చడం మనకి ఏమైనా ఉంటుంది, కాయ మొత్తం కూడా పండు బారి పడిపోయింది, అది రాలిపోయింది కదా. కానీ మనకి ఇలా అన్ని సమస్య వస్తాయి. ఈ పురుగు ఇక్కడ తినేసిద్ది, మళ్ళీ ఇంకో దానికి బజురుగా అని చెప్పి ఉంటది. మనకి పురుగు మందు కొట్టకూడదు, దీనికి కొట్టాలి సార్. పురుగు మందు కొట్టకపోతే ఇంకెట్లా రిజల్ట్ ఉంటది? వేరే వాటికి దోస మందు కొట్టకూడదటగా చెప్తా వినండి సార్. వేరే మందులు, అన్ని మందులు కొడితే తోట మొత్తం చనిపోయింది, రాలిపోయింది, ఆకులు మొత్తం కాలిపోయింది. మీకు పంట కాలిపోయే అవకాశం. టెక్నికల్ లేకుండా యూజ్ చేయకూడదు. ఒకటే టెక్నికల్ ఏదో తెలియకుండా ఎవడో చెప్పిన వాడుకోకూడదు. తెలిసిన మందులే వాడుకోండి, లేకపోతే బాగోదు అసలు. ఈ దీనికి పురుగు ఉంది, ఆ చెట్టు కూడా ఉంది పురుగు. చూసారా? ఇలా పురుగు ఉంటే చూపిస్తారండి ఒకసారి. మీకు ఇటండి ఒకసారి, ఇటండి కెమెరా ఇటు తీయండి, చూడండి ఒకసారి. పురుగు అనేది చూసారా? 1 2 3 ఉన్నాయి, 3 పురుగులు. చూసారా? క్లారిటీ వస్తుందా మీకు? 3 4 ఉన్నాయి. 1 2 3 4 అన్ని ఉంటాయి. దీనికే 2, నాకు 2 ఉన్నాయి. దీనికి ఒకసారి చూపించండి, చూపిట్లా చూపించావా? లద్దె పురుగులు ఇవన్నీ. బజురుగా చేసుకోవాలి, స్ప్రేయింగ్ చేసుకోవాలి మీరు. బజురుగా ఎకరానికి వచ్చేసి 100 లీటర్ వాడుకోండి మీరు కంపల్సరిగా. ఇలా 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 రండి ఒకసారి, మీకు చూపిస్తాను. పురుగు అనేది ఉంది, మీరు ఇప్పుడైనా వాడుకోవాలి. మీరు అన్ని చెట్ల తోట మొత్తం కూడా పురుగే ఉంది. రైతులారా, మీరు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఇప్పటికైనా మేలుకోండి. కొంచెం తోటని మీరు బయట నుంచి చూసి వెళ్ళకండి. మీరు అబ్జర్వ్ చేశారు పురుగు ఉందని చెప్పేసి. అయితే మీరు ఏదైనా చేసుకోండి. అది చాలా మంది బయట నుంచి పంట గ్రీన్ గా ఉంది మనకి, బయట కనిపిస్తుంది, లోనకి వస్తేనే మనకి భాగం తెలుసు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం, మనం వచ్చామని చెప్పేసి రైతు చూడండి ఒకసారి. నేను అబ్జర్వ్ చేసి నా కళ్ళ ముందు ఇన్ని పురుగులు, ఇది మనం అతికించింది పురుగులు కాదండి, ఇది ఒరిజినల్ గా వచ్చిన పురుగులే, పురుగులే కదా ఇవన్నీ. ఇలా పురుగు అంతా రసం పీల్చేసి మీకు ఇలా గోధుమ రంగు వచ్చేసి మీకు కాయ డ్రాప్ మొత్తం కూడా అవుతుంది. మీకు కంపల్సరీగా బజురుగా స్ప్రే చేసుకోవాలి. బజురుగా స్ప్రే చేస్తే మీకు నెంబర్ 1 గా నేను మాటిస్తున్నా 100%. నేను లీటర్ వచ్చేసి నీ కాస్ట్ మీకు తర్వాత చెప్తాను. కంపెనీకి అడిగి మీరు మీకు కావాలంటే తక్కువగా ఇప్పిస్తాను మీకు. బజురుగా స్ప్రే చేయండి. చేయకపోతే టోటల్ గా ఖరాబ్ అయింది. నేను మాటిస్తున్నా కానీ ఇది కంపల్సరీ చెప్తున్నా. మీరు స్ప్రే చేయకపోతే ఇమ్మీడియట్లీ ఈ 2-3 రోజులు స్ప్రే చేయకపోతే ఎన్ని పూత కాకుందో మొత్తం కూడా డ్రాప్ అవడం జరుగుతుంది. దాని తర్వాత నువ్వు చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటి. మనకి పూత మొత్తం రాలిపోయినా ఇంకేం ఉంటుంది అట్లా అని చెప్పేది. కాబట్టి మీకు మందు కంపల్సరీ బెస్ట్ రిజల్ట్. ఒక్కసారికి వద్ది మనకి ఎకరానికి 100 లీటర్ ఉంటుంది వాటర్ కి. 250 ml వాడుకొని మీరు తక్కువ డోస్ కూడా తక్కువ రేట్ కూడా తక్కువ ఉంటుంది మీకు. మన సబ్స్క్రైబర్ కంపెనీకి రికమెండేషన్ చేసి రిక్వెస్ట్ చేసి కూడా మీకు తక్కువగా ఇప్పిస్తా. మీకు తక్కువ ఇప్పిస్తా. వేరే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. మన యూట్యూబ్ నుంచి ఎవరైతే మనకి ఫోన్ చేస్తున్నారో వాళ్ళ పర్పస్ కోసం మీరు ఆర్డర్ చేసి మీరు ఆర్డర్ నాకు అమౌంట్ కొడితే ఫోన్ పే అమౌంట్ మీ వరకు నేను కంపెనీకి రిక్వెస్ట్ చేసి మాకు సబ్స్క్రైబర్ ఉన్నారు, నాకు అడిగారు, వాళ్ళ కంపెనీ తక్కువ చేయని చెప్పి అడిగి మరీ పంపిస్తా. మందు అనేది తక్కువ పంపిస్తా. అండ్ తక్కువ అంటే 0 పేమెంట్ ఇవ్వరండి వాళ్ళు అమౌంట్ ఉన్న దానికంటే ఒక 100-200 తగ్గించి మరీ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మన రైతు కాబట్టి, మన సబ్స్క్రైబర్ నాకు చెప్పడం జరిగింది కాబట్టి. ఎందుకంటే కంపెనీకి మనం కూడా మందు వాడుతున్నాం కాబట్టి. కాకపోతే బెస్ట్ మందు అండి బజురుగా అనే మందు వచ్చేసి బెస్ట్ మందు. ఎటువంటి పురుగని కానీ మీకు మంచి బుట్ట ఆకారంలో స్ప్రేయింగ్ చేయండి.
బుట్టాకారంగా సన్నగా కాయ మీద పడేలాగా దువ్వలుగా చేస్తే మనకి కాయ ఎటువంటి కాయ కూడా ఎఫెక్ట్ పడదు. మీరు చాలా మంది ఏం చేస్తారంటే పంపుతో మనకి ఎలా పడితే అలా స్ప్రే చేస్తారు. అలా చేయడం వల్ల దాని యొక్క ప్రెషర్ కి కాయ మీద పడి కాయ మొత్తం ఖరాబ్ అవుతుంది, డ్యామేజ్ వస్తుంది. డ్యామేజ్ వస్తే ఆ కాయ కూడా పోదు. ఉన్న సమస్య పొక్కం పెట్టు, లేని సమస్య కూడా వస్తుంది మనకి వస్తుంది కాబట్టి మనకి ఒక ధూమ్ మార్చుకుని ముందు ఫ్రేమ్ పంపు ఎలాంటి వాడదో నాకు తెలియదు. సరే వాడే ముందు అయితే మీరు ఖచ్చితంగా కూడా మీరు ధూమ్ అనేది ఉండాలి. ధూమ్ లెక్క ఉంటే చాలా ఉంటాయి మనకి మార్కెట్ లో వచ్చినాయి. అయితే బుట్టలాగా ఆకారం వస్తే మనకి చెట్టు నిండా పడుతుంది. మనకి చెట్టు మీద పడడం వల్ల మీకు ఎఫెక్ట్ మంచిగా దేనికి ఎఫెక్ట్ లేకుండా చాలా బాగుంటది. ఒక మంచు మాదిరిగా పడుతుంది కాబట్టి మీకు చాలా బాగా పనిచేస్తుంది. మీకు మందు కూడా పనిచేసేది. పురుగు కూడా చచ్చిపోయింది వెంటనే 12 hours చనిపోవడం జరుగుతుంది. రేపటి రోజు మీరు ఈ రోజు స్ప్రే చేస్తే రేపటి రోజు పురుగు అనేది మీకు కంటికి కనబడుతుంది. నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే నేను ఈ రోజు నీకు చెప్పడానికి కాదు కదా, ప్రతి రైతు ఈ వీడియో చూస్తారు. ఇది వీడియో చూసే వాళ్ళు పురుగు ఉంటే కష్టం ఇది వాడుకోండి అంటున్నా. కంపల్సరీ మీకు అర్థమైందండి. మీ పూతలో కానీ మీకు ఆకురంలో ఎక్కడ ఉంటే వాడుకోండి కష్టం. నేను మాట ఇస్తున్నాను. కంపల్సరీ మందు వచ్చేసి ఫోటోలు కూడా పక్కన మెన్షన్ చేస్తాను. పండుగ మీకైతే పురుగు సమస్య అయితే పోయింది కదా, చెప్పాను కదా సార్. ఇప్పుడు పురుగు మందు అయితే కొడతాం, మీరు చెప్పిన మందు కొడతాం. ఎందుకని ఈ పండాకేంది, ఈ ఆకు పూత రాలుతుంది, ఇట్లా పండు బండి ఎండిపోతుంది. ఈ పండాకు చూడండి, ఇట్లా పండాకు వస్తుంది. ఇది పోవాలి ముందు, ఇది పోతే ఎంత కంట్రోల్ మంచిగా ఉంటది. ఈ పూత రావటం కానీ ఈ పండాకు ఎంత పోవాలి చూసారు కదా మీరు. ఇప్పుడే ఇది కూడా మనకి గోధుమ కలర్ లాగా వచ్చింది. మరి అది గోధుమ కలర్ రాలిపోయింది. ఇప్పుడు ఇది రాలిపోయింది అంటే ఇది కూడా కాయ రాలింది. ఇది కూడా రాలిపోయింది. 4-5 పూతలు ఒక్క పూత రాలిపోయింది ఇక్కడ. ఎందుకంటే మనకి రాలుతుంది ఈ పూత మొత్తం కంకం రాలేక మనకి కాయ కూడా మొత్తం కూడా గోధుమ రంగు మారి రాలిపోతుంది. కాయ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ఇది ఎన్ని 8 ఎకరాలు 8 ఎకరాలు బిట్టు. ఈ రెడ్ సీడ్ ఏది కింద నుంచి క్రాప్ ఉండాల్సింది. రెగ్యులేటెడ్ చేయడం వల్ల జస్ట్ కింద నుంచి కాయలు పేపర్ కానాలి. అలాంటిది ఎందుకంటే ఈ సంవత్సరం పండాకు సమస్య ఎక్కువగా ఉంది. ఆ పండాకు ఎందుకు వస్తుంది చెప్పండి. ఒకటి పండాకు అనేది మనం వాటర్ కంటెంట్ ఎక్కువ ఇచ్చినా వస్తుంది, వాటర్ ఎక్కువ ఇచ్చినా వస్తుంది. ఇంకోటి పైన ఎక్కువ వర్షాలు పడ్డా ఒక్కోసారి భూమి వాతావరణం కూడా మాట్లాడాలి. ఎందుకంటే మనకి భూమిలో ఎటువంటి మనం మందులు వేసుకోకపోయినా అడుగు మందులు అనేసి, అంటే మనకి జింకు లోపం అయినా సరే, ఐరన్ లోపం అయినా సరే, ఫార్ములా లోపం ఏదైనా సరే, ఏదైనా కాల్షియం లోపం ఏదైనా సరే ఇప్పుడు డ్రిప్పులు వదలాలి సార్. అంటే వదలడం అంటే ఒకటే మందు వదలదు, వాటికంటూ అన్ని కలిపి ఒక మందు ఉంటది. ఆ మందు వేసుకోవాలి మీరు. ఏది తక్కువైనా అది బెటర్ ఉంటది. కానీ మీరు ఏం చేస్తారంటే చాలా మంది రైతులు ఏం చేస్తారు తప్పంటే మెగ్నీషియం తక్కువైందని కానీ మెగ్నీషియం ఒకటే వేస్తున్నారు. అది చాలా వరకు తప్పది. మనకి మొక్కకు వచ్చేసి మనకి జింకు, ఐరన్, మెగ్నీషియం, బోరాను, కాల్షియం అన్ని ఉంటాయి. మనకి అన్ని ఉంటది. అన్ని కలిసే ఫార్ములా కలిసి మనం వేసుకోవాలి. ఫార్ములా 6 ఉంటది. ఫార్ములా 6 లాంటివి ఉంటాయి మనకి. ఇంకా వేరే అప్డేట్ వచ్చాయి మనకి న్యూ వర్షన్ లో. మీకు అడగండి, నేను చెప్తాను. నో ప్రాబ్లం. మీకు ఎన్ని డోస్ ఉంటే అన్ని అడిగితే నాకు బెస్ట్. ఎందుకంటే మన వీడియో ఎక్కడికో వైరల్ అవుతుంది. రేపటి రోజు ఈ రోజు వైరల్ కాకపోతే రేపటి రోజు బాగుంటుంది. కాబట్టి మీరు అడగండి, తప్పేం లేదు. మనకి ఒక మొక్కకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫార్ములా 6 వాడుకోవాలి ఖచ్చితంగా. ఫార్ములా 6 లో బెస్ట్ మంచి వాడుకుంటే ఇంకా బెస్ట్ ఉంది. ఎందుకంటే మనకి ఒక రోగం అంటే ఉండదు మన ప్లాంట్ కి. మనం పైన కనబడదే మనం చూస్తాం, కానీ కింద వేరే దశకి ఎటువంటి ఫంగిసైడ్స్ ఉన్నాం మనకు తెలుసా? తెలియదు కదా. ఒకటే రోగం మనకి తెలిసింది. కాబట్టి అన్ని ఉన్నది మనం వాడుకుంటే ఏదైనా ఒకటి సరిపడతా ఉంటది మనకి. దానికోసం అంటున్నాను. కాబట్టి మీకు అలాంటి ఒక వర్షం ఇచ్చినా సరే, వేరు సమస్య ఉన్నా సరే, మనకి బోధులను వేరుకుడు సమస్య ఉన్నా సరే, మనకి వాటర్ కంటెంట్ ఉన్నా సరే, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఫంగిసైడ్స్ వస్తుంది మనకి. ఆకు పండాకు ఆ పండాకు ఇలా వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా అదే బ్యాక్టోమియస్ వాడుకోవాలి. అది మీరు జస్ట్ ఎకరానికి వచ్చి 2 లీటర్లు వాడుకుంటే చాలు. ఆ బ్యాక్టోమియస్ నుంచి 200 గ్రాములు వేస్తే చాలు. మీకు ఆకు మొత్తం కూడా ఈ గ్రీన్ ఆకులాగా మారిపోయింది. మీకు మొత్తం గ్రీన్ ఆకు మారిపోయింది. మీకు ఈ పండాకు డాట్స్ ఏమి లేకుండా మీకు బాగుంటుంది. మొత్తం పోతుంది మీకు. అది ఉన్న దానికి మనం ఏం చేయలేము. ఈ మొత్తం పోయింది. అది ఉన్నదాన్ని మనం ఏం చేయలేము. అది వైరల్ కాకుండా వేరే ఆకురమ్మలు రాకుండా చాలా బెస్ట్ ఉంటుంది. మీకు 4వ రోజే మీకు డ్రిప్ అయితే 4వ తెలిసింది. స్ప్రేయింగ్ వచ్చేసి మనకి 5 నుంచి 7 రోజులు తెలిసిపోయింది. మీకు తోట మొత్తం మారిపోయి ఆకలి చేయడం వల్ల మీకు పైన మొత్తం పూత కూడా ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. పూత కూడా ఆగిద్ది. జస్ట్ అది ఏంది పండాకు వరకే అనేది మందు. పండాకు సమస్య ఉంది, పురుగు సమస్య ఉంది, పూత కూడా ఆగట్లేదు. ఆ పూతకు వచ్చేసి మనకైతే బోరాన్ వాడుకోవాలి. ఆ ఫార్ములా 6 లో అంటే గ్రాండ్ సిఎన్ లో ఖచ్చితంగా బోరాన్ యాడ్ చేసుకోవాలి. గ్రాండ్ సిఎన్ దేనికంటే మనకి డ్రిప్పుదారే, ప్రతిదీ డ్రిప్పుదారే అండి. ఒకటి పురుగు మందు తప్ప పురుగు మందు స్ప్రే చేసుకోవాలి. పురుగు మందు మొత్తం డ్రిప్పే.
డ్రిప్ నిల్చొని అక్కడ మోటార్ వేస్తే అయిపోయింది మనకి. ఏదో ఇందులో పని చేయాల్సిన అవసరం లేదు. డ్రిప్ వేస్తే వేరుకి వేస్తే చాలు, డైరెక్ట్ గా వేరుకి వేస్తేనే వేరు మొత్తం మనకి కాళ్ళు మొత్తం గుంజేస్తా ఉంటది, మొత్తం గుంజుకుంటుంది. మీరు గ్రాండ్ సిఎన్ ఎన్ హ్యూమిక్ వేస్తే మీకు అది దేనికంటే మనకి అది చెట్టు ఇంకా లావు వచ్చి మనకి ఈ కాయలు ఉన్నాయా, కాయ సైజ్ వస్తా ఉంటది, బార్ వస్తా ఉంటది మనకి. బార్ వచ్చింది మనకి చాలా మందులు ఉన్నాయండి. మీకు అన్ని ఒకేసారి మీకు చెప్పలేము కాబట్టి, ఎందుకంటే మీకు చెప్పినా కూడా మీకు అన్ని ఒకేసారి వేయలేము, ఉంచుకోలేము. షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకేసారి మనం అన్ని చేయలేము కదా, చేయలేము. మీ సమస్య బట్టి నేను వస్తా ఉంటా, మీరు నాకు ఫోన్ నెంబర్ మీ దగ్గర నాకు ఉంది కాబట్టి ఫోన్ చేస్తా ఉండండి. వాడాము కదా, ఇది వాడాము కదా, నెక్స్ట్ ఏది కూడా మీరు అడగండి. మేము వాడాము, నెక్స్ట్ అట్లా అడగండి. దాన్ని బట్టి మీకు షెడ్యూల్ ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఒకసారి మీకు చెప్పలేను, చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇన్ని ఉంటాయా గుర్తుండదు, ఇన్ని ఉంటాయా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాబట్టి షెడ్యూల్ ప్రకారం వాడుకోవాలి. ముందు మనకి ఆ పండాకు పోవాలి, దానికంటే ముందు పురుగు పోవాలి, పండు పూత పోవాలి, ముందు పురుగు పోవాలి. ఫస్ట్ పురుగు పండాకు రెండు పోయిన తర్వాత మీరు కింద డ్రిప్ వేసుకోండి. పండాకు గ్రాండ్ సిఎన్ బోరాన్ వాడుకుంటే మీకు ఏ సమస్య రాదు. పండాకు సమస్య బోరాను గ్రాండ్ సిఎన్ బోరాన్ వాడుకుంటే, బోరాన్ కూడా తక్కువే వాడుకోవాలి, ఎక్కువ వాడినా కూడా పూత మొత్తం కలిపిద్ది. లిమిటే వాడాలి. ఎంత అంటే 500 grams అంటే హాఫ్ కేజీ వాడాలి. స్ప్రేయింగ్ వచ్చేసి వెరీ లిమిట్ వేసుకోవాలి. డ్రిప్ వచ్చేసి వెరీ లిమిట్, అంటే కొలతలు బట్టే ఉంటాయి మనకి. అంటే మనకి పంట ఏజ్ బట్టి వాడుకోవాలి. పంట ఏ షెడ్యూల్ ఉంది, ఒక నెలకి అయితే మనం తక్కువ డోస్ వాడుకోవాలి, నెలం బట్టి వాడుకోవాలి. అంటే మీరు చెప్పా కదా అని చెప్పేసి అడవులో మీరు వాడుకోవాలి. నేను చెప్తాను, మీ ఊరికి నేను చెప్తాను, తర్వాత వీడియో అయిన తర్వాత మీకు చెప్తాను ఎలా వాడుకోవాలో. వేరే వాళ్ళు మనం వీడియో చూసే వాళ్ళు ఏంటంటే చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు ఎలా పడితే అలా వాడుకుంటే ఉన్నది కూడా పోయింది. ఎక్కువ మహా డేంజర్ బోరాను. ఎక్కువ పడ్డా కూడా మొత్తం అనిపిద్ది. నువ్వు సమస్య కాదు, సమస్య లేకుండా మొత్తం పోయింది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఉన్నారు, మీకు అర్థం కాకపోతే మనకి కామెంట్ చేయండి. మీ పంట ఏజు మీ యొక్క సమస్య ఉంటే నాకు చెప్పండి ఖచ్చితంగా. ఇంకే ఉండేసరి మొత్తం చెప్పడం జరిగింది మీకు. ఇంకా వస్తూనే ఉంటాయి మనకి కింద నుంచి కాయలు రాయాలి, ప్రతి చోట కాయలు పూత రావాలి, వేడి పూత వాడుకోవాలి. వేడి పూత కూడా మందు చాలా ప్రతి వీడియో చెప్తున్నాను, నాకే బోర్ కూడా చెప్పి కూడా. సరే మీకు ఎవరికైనా సరే తెలుసుకోవాలి ఉంటే మన వీడియో కంపల్సరీ చూడాలి. సో మా ఇంకే సమస్య ఉందా మీకు? ఇంకేమైనా సమస్య చెప్పారు కానీ సమస్య దోమ కూడా మీకు అటాక్ అయింది. దోమ కూడా మీరు చూస్తున్నారు, దోమ కూడా అటాక్ అయింది. వీటి కూడా మన మందు వైరస్ ఇయే మనకి మెయిన్ వైరస్. ఇది ఎందుకు వస్తుందండి మనకి? దోమ అటాక్ అవుతుంది కాబట్టి మనకి ఈ ఆకు వచ్చిందిగా, ఈ సైడ్ ఆకు వచ్చేసి అటాచ్ అవుతుంది మీకు. చూసారు మీరు? ఈ ఆకు వచ్చిందిగా, ఆకు వచ్చి ఆకు పోయిందిగా, ఇలా మొత్తం పోయింది. కాబట్టి మనకి గుడ్డు ఉంటది, దోమకి గుడ్డు ఉంటది, మనకి కనబడదు. దోమ తెలుస్తుంది, దోమ ఉండేది ఇంత శాతం, అది దోమ ఇంతే ఉంటది కాబట్టి దాని గుడ్డు దానికి తెలుసు, మనకేం తెలుస్తుంది. ముందే మనం కాపాడుకోవాలి. 5 మంది ఉంటది బాగా, అది రిజల్ట్ ఉంటది. డ్రిప్ వేసుకున్న చాలు, మీరు పైన మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. కొంతమంది డ్రిప్ బాగాలేదనుకో, స్టక్ డ్రిప్ ఓల్డ్ డ్రిప్, దానికి పైన స్ప్రే చేసుకుంటారు. డ్రిప్ మంచిగా ఉండి వాటర్ కంటే మంచిగా ఉంది పైన డ్రిప్ వేసుకోండి. డ్రిప్ వేసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే పైన స్ప్రేయింగ్ లో వల్ల మనకి ఎటువంటి లాభం ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. డ్రిప్ అయితే మనకి కాబట్టి 1-2 పనిచేస్తుంది మనకి, పనిచేస్తుంది. అలాగని చెప్పి అంటున్నాను. అంటే కొంతమంది రైతులు ఒక్కొక్క విధంగా వాడతారు, ఎక్కువ చెప్పలేము, అన్నీ ఓపెన్ చెప్పలేము కాబట్టి వైరస్ కూడా రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ సీజన్ లో వైరస్ వస్తుంది బాగా. క్రాప్ చాలా బాగుంది కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసుకున్నారు మీరు అలా. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి రాలే, వాస్తవం నేను వచ్చింటే బాగుండేది, నేను వచ్చింటే బాగుండేది. కింద నుంచి క్రాప్ ఉండేది, మీకు కింద నుంచి క్రాప్ ఇట్లుండదు. మంచి మందులు మీరు వాడుకోండి. సార్ మరి వెళ్ళొస్తాయి, ఎందుకంటే వీడియో కూడా లాంగ్ అవుతుంది. నేను వీడియో అయిన తర్వాత నేను గంట సేపు మీతో మాట్లాడతా ఓపెన్ గా, కాకపోతే లాంగ్ అవుతుంది కాబట్టి నేను వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సరే సార్ మరి వెళ్ళొస్తాను. సరే సార్, సంతోషం. చాలా దూరం నుంచి వచ్చారు మీరు, ఇంత దూరం వచ్చారంటే నాకైతే సంతోషం ఉంది. ఇప్పుడు ఈ నాలాగానే అందరు రైతుల దగ్గర కూడా అట్నే పోయి వాళ్ళ పాపం సంతోషం, వాళ్ళు చెప్తే మంచి రోగాలు మందులు చెప్తే వాళ్ళు కూడా కొట్టుకుంటారు. వాళ్ళ అందరు రైతులు పచ్చగా ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటది. చాలా మంచిగా పచ్చగా ఉండాలా ప్రతి రైతు. నేను ఒక్కడే కాదు, అన్ని రైతులు అత్తే చెప్పండి. చాలా సంతోషం అంత దూరం వచ్చినందుకు. ఇప్పటికే మందులు వచ్చేసి లోకల్ చూసుకొని వాడుకోండి, మంచి మందులు వాడుకోండి. మందుల గురించి మనం చెప్పారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపించింది. అది ఇప్పటికైనా సరే మంచి మందులు చెప్పారు, చాలా బాగుంది. మంచి మందులు ఎప్పుడు వాడి. కాకపోతే ఒక డైలాగ్ మీరు చెప్పారు, రాష్ట్రం పచ్చగా ఉంటే ఏదో చెప్పారు మీరు, రాష్ట్రం పచ్చగా ఉంటే రైతు పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటది. చాలా మంచి మాట, రైతు పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటా. నిజం మాట అది. రైతే రాజు రైతే రారాజు అంటారు, రైతే వేణుముఖ అంటారు. జై జవాన్ జై కిసాన్.
చాలా మంచి మాట చెప్పారు మీరు. రైతు ఎప్పుడు మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంతోషం చాలా థ్యాంక్ యూ అండి మీరు కూడా.